హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారు అందరూ? సో నా పేరు సతీష్ రెడ్డి. సో ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను. సో మన దగ్గర ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో లేదంటే జాబ్ కోసం చేస్తున్నారో వాళ్ళకు కమిషన్ బేస్ మీద మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ శాలరీ రాదు, బట్ ఏంటంటే ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ. సో మీరు సరైన విధంగా ఒకవేళ నేను చేయగలను అనుకున్నారు, దానికి గైడెన్స్ కావాలి, ఒక మెంటర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంచి కంపెనీని సెర్చ్ చేసుకొని మనం దాంట్లో చేయడానికి చేస్తాం. సో మన దగ్గర కూడా సేమ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు కెరీర్ గ్రోత్ కనుక రియల్ ఎస్టేట్ సెక్టర్లో నేను వెళ్ళాలి అనుకుంటే ఎక్సలెంట్ గ్రోత్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్గా గ్రో అవుతున్న కంపెనీలో మనం ఉన్నాం. సో మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఎలా చేయాలి అనేది కొత్తగా ఉంది అంటే సో ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఒకసారి మీట్ అవుదాం. మీట్ అయ్యి కలిసిన తర్వాత వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద పాసిబిలిటీస్, అంటే మీరు చేయగలుగుతారా లేదా. సో బ్యాక్ డౌన్ ద రియల్ ఎస్టేట్ గ్రోత్ ఏంటి పరిస్థితి. సో ఒక వ్యక్తికి మనం అసెట్ క్రియేట్ చేయాలంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి, లేదు మనకు సొంతంగా కూడా అసెట్ తీసుకోవాలనుకుంది అనుకోండి, మీకు కూడా ఒక సరైన అవగాహన వస్తుంది. అంటే కూర్చొని మాట్లాడినప్పుడు సో రియల్ ఎస్టేట్లో ఓన్లీ సేల్స్ ద్వారా సక్సెస్ అవుతామా, లేకపోతే ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని మనం అసెట్గా మార్చుకోవడం సక్సెస్ అవుతామా అంటే ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనం ఒక సరైన గైడెన్స్ ఇవ్వగలము అంటే ఒక మెంటర్ ద్వారా మనం తెలుసుకొని దాని గైడెన్స్ తీసుకొని ఎక్సలెంట్గా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న ఫీల్డ్ మన రియల్ ఎస్టేట్ ఫీల్డ్. సో ఈ రియల్ ఎస్టేట్లో మనం కంపెనీ ఇంకా గ్రోత్లో ఉంది. సో అప్కమింగ్ ఇంకా ఇప్పటికే రన్నింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఏంటంటే మీకు మెంటల్గా క్లియర్ అవ్వాల్సింది ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే దానికి కొంచెం టైం ఇచ్చి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం నేర్చుకోగలిగితేనే, ముందు లర్న్ చేసిన తర్వాతనే ఏదైనా సరే మీరు ఆలోచించండి. ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2-3 మంత్స్ వరకు మనకు ఆ వర్క్ అర్థమయ్యి సో దాంట్లో మనకి కొంచెం వచ్చిన తర్వాతనే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. సో ఆ పర్ఫెక్ట్నెస్ కోసం మీకు పేషెన్స్ ఉంది, నేను నేర్చుకోగలుగుతాను, నేర్చుకున్న తర్వాత వర్క్ చేయగలుగుతాను, లేదంటే దీన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలని నాకు తెలియడం లేదు అంటే సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి చేయండి. ఒకసారి ఆఫీస్లో కలుద్దాం. కలిసిన తర్వాత డిస్కస్ చేయండి, మీ డౌట్స్ ఏమున్నాయో తెలుసుకోండి. దాని తర్వాత మీకు ఓకే అనుకుంటే కంటిన్యూ అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.